ఇదిగోనండోయ్ ఇలాగా పచ్చిగా చెప్పుతుంది ఏంటని నన్ను మట్టుగా తప్పుగా అర్థం చేసుకోకండి. ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే కనుక నా కడుపు బాగదు. ఆనాడు రాజ్యం పుట్టినప్పుడే రంకు పుట్టిందంట. ఇప్పుడు లవ్ అంటున్నారు కదా, అప్పుడు తప్పు చేస్తే రంకు అనేవారంట. కానీ ఆనాడు ఉండేది సాటు మాట అనేది ఓ రహస్యంగా జరిపించేవారంట. కానీ ఈనాడు పబ్లిక్గానే వెళ్తున్నారు. వెళ్తే వెళ్ళారనుకోండి, కానీ ఆడదాన్ని తక్కువ చేయలేము, మగోడిని తక్కువ చేయలేము. రెండు కూడా సమానం అయిపోతున్నాయి. వాడుకున్నన్నాళ్ళు వాడుకుంటున్నారు, ఉపయోగించినన్నాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఈ ఊరు వదిలేసి పొరుగురు వెళ్ళి పెళ్ళైన పెళ్ళాన్ని పక్కన పెడుతున్నారో నా పెళ్ళము అని మగోడు చెప్తున్నాడు, నా మొగుడు అని తెలియని చోటకు తీసుకెళ్ళి ఆడదే చెప్పుతుంది. ఏదో రకంగా మొత్తాన్ని కింద మీద పడి కాపురం పెడుతున్నారు. పోనీ అలాగ ఉండొచ్చు కదా. మళ్ళీ ఏరే వాళ్ళ మీదకి వెళ్ళిన దానికి కన్ను ఇక ముందున్నదాయి ఎరస్త పుట్టేస్తుంది. ముందున్నవాడు సేదైపోతున్నాడు. వేరే వాళ్ళతోని ఎంజాయ్ చెయ్యాలంటే ఈ ముందున్న వాళ్ళు అడ్డం కదా. వీళ్ళని ఎలా తప్పించాలా అని శతకోటి ప్రయత్నాలు చేసేసి ఎలాగైతే సాల్తీ లేపేస్తున్నారు. కానీ ఏం సుఖపడతారో నాకు తెలియక అడుగుతాను. పోనీ సుఖపడదామని ప్లాన్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు సుఖపడేది ఉందా? జీవితాంతం ఖైదీ అవ్వచ్చు, లేదంటే కనుక కొన్ని సంవత్సరాలు ఖైదీలు అవ్వచ్చు. సుఖపడేది ఏముంది? ఉన్నదాంతో సరిపెట్టుకుంటే అది ఆనందం. ఈ మధ్యనండి వైజాగ్లోను పాపం లవ్ చేసి, తల్లిదండ్రులు లేరు, లవ్ చేసి మరి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు ససేమని అమ్మాయి దగ్గరికి రానియలేదు. ఏదో రకంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. బాగానే 2 చేతులతో సంపాదించుతున్నాడు. కానీ వాడు కడుపులో కుట్రుంది. అందుకే వంట పాత్రలో మంచం తప్పితే రెండోది ఏమీ కొనలేదంటే ఎంత సంపాదన ఉన్నా. పాపం నెలలు నిండిని. చక్కగా రేపు ఇంక డెలివరీకి వెళ్తాదనంగా ఈ నైటే చంపేశాడండి. ఎంత దుర్మార్గమో. కానీ సుఖపడతాడా? దొరికిపోయాడు కదా. ఉన్నదాంతో సంతోషించితే కనుక నువ్వు భగవంతుడిచ్చి ఆవుసున్నంతకాలమో సుఖపడదు. కానీ ఇప్పుడు జైల్లోను